హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో వెంచర్ ఛానల్. ఈ వీడియోలో మనం విప్రో కంపెనీకి సంబంధించి నాన్ వాయిస్ రోల్కు సంబంధించిన ఈ యొక్క పోస్ట్ గురించి అయితే ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హైదరాబాద్లో ఉన్న విప్రో కంపెనీ వారైతే మనకు ఎలాంటి ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ మంత్ 25 నాటికి ఉద్యోగాలు ఇవ్వడానికి అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సెలెక్ట్ అయిన వారు వీక్లీ 5 డేస్ మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 డేస్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. స్టార్టింగ్లోనే మనకు శాలరీ అనేది 20,000 ప్లస్ అనేది ఉంటుంది. సో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు, ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు. దాంతోపాటు మన హైదరాబాద్లో ఉన్న విప్రో కంపెనీ వారు అయితే ఫ్రెషర్స్ కోసం అయితే నాన్ వాయిస్ ప్రాసెస్ కోసం అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. నేను మీకైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, వాకిన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ విప్రో ఉంది కదా, ఇక్కడ మీరు చూడండి. నేనైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, స్క్రోల్ చేస్తూ చూపిస్తున్నాను, మీరైతే ఒకసారి చెక్ చేయండి. కానీ ఇందులో మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్లో మంచిగా డిగ్నిటీగా మాట్లాడడం రావాలని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఇక్కడ విప్రోకి సంబంధించిన క్లయింట్స్ అనేది ఉంటారు కదా, వాళ్ళు విప్రోకి సంబంధించిన క్లయింట్స్ వాళ్ళకి సర్వీస్ని అందించడం, అలాగే వాళ్ళకి ఏదైనా క్రిటికల్గా డౌట్స్ ఉన్నప్పుడు మనము వాళ్ళకు సాల్వ్ చేయడము అని చెప్పేసి అయితే అందుకోసం అయితే మనకైతే ఈ యొక్క స్కిల్స్ అనేవి ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అలాగే మీకైతే ఫ్రెండ్స్ ఎంఎస్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కానీ మనకు నాలెడ్జ్ ఉన్నట్లయితే కనుక బెస్ట్ మనకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఎంఎస్ ఆఫీస్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి మీకు. అలాగే మరియు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే కాన్ఫిడెంట్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది ఉంటే మీరు ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఈ యొక్క మీరైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. మీకు మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కనుక ఉంటే ఏ సిచ్యువేషన్లో అయినా క్రిటికల్గా కొన్ని ఈ క్లయింట్స్ అనేవాళ్ళు మనకైతే డౌట్స్ అడుగుతారు కదా, అప్పుడైతే మనం ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ని అందించడం కానీ క్రిటికల్ డౌట్స్ కానీ ఉంటే వాళ్ళకి మనం కాన్ఫిడెంట్గా అయితే మనం వాళ్ళకి విప్రో కంపెనీ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫేస్ టు ఫేస్. సో మనం కనుక ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మీరు అదర్ కీ స్కిల్స్ ఉన్నాయి కదా, అక్కడ నాన్ వాయిసెస్ ప్రాసెస్, కంటెంట్ మోడరేషన్, కంటెంట్ రివ్యూ అని చెప్పేసి ఫ్రెషర్ కొన్ని అయితే ఇచ్చారు కదా, ఇవైతే మీరైతే చెక్ చేయండి ఒకసారి. మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడ టైం అండ్ వెన్యూ చూడండి, 21 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ లోపు 9 AM నుంచి 11 AM వరకు అయితే మనకైతే ఇంటర్వ్యూ ద్వారా, వాకిన్ డ్రైవ్ ద్వారా అయితే మనకు హైరింగ్ అనేది చేసుకుంటున్నారు, ఎలాంటి ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు లేకుండా. ఓకేనా, ఇక్కడైతే అడ్రస్ కూడా ఇచ్చారు, మీరైతే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకొని. ఇక్కడైతే మనకి ఇంకొకటి చూడండి, రిక్వైర్డ్ స్కిల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు. సో గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ స్పెసిఫికేషన్లో చూడండి ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్లో మీరు ఒకసారి చెక్ చేయండి. క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటెంట్ మోడరేషన్ ఆర్ ప్రిఫరబుల్. అంటే మీకు కంటెంట్ మోడరేషన్లో కనుక ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏదైనా కొంచెం వర్క్ వచ్చింటే కనుక మీకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు ఫ్రెండ్స్, ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. అంటే మీరు ఏ షిఫ్ట్లో అయినా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి చెప్పారు. అంటే ఈవినింగ్ షిఫ్ట్ కానీ, మార్నింగ్ షిఫ్ట్ కానీ, నైట్ షిఫ్ట్లో కానీ మీకు ఏ షిఫ్ట్ అయితే ఇస్తే ఆ షిఫ్ట్లో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దానికి మన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో దాంతోపాటు పీసీ అండ్ సిఎంఎం మ్యాండటరీ అని చెప్పేసి క్లియర్ చేశారు చూడండి. పీసీ ఈ 2 సర్టిఫికేట్లు అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. పీసీ అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అని చెప్పేసి. దీనికి మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్, బీకామ్, బీఎస్సీ ఇట్లా మీరు ఏదైనా ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండి ఈ యొక్క 2 సర్టిఫికేట్లు మీ దగ్గర ఉంటే మీరైతే ఈ యొక్క జాబ్స్కి హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మళ్ళీ పర్సింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్
అంటే చూడండి ఫ్రెండ్స్, పర్సన్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. పర్సన్ క్యాండిడేట్స్ అంటే ఎవరు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారు కదా, వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. ఎందుకంటే కింద పాయింట్స్ చూడండి. నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అంటే అది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మనకి ఎందుకంటే పీసీ అండ్ సిఎంఎం సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, వాళ్ళని మాత్రమే హైరింగ్ చేసుకుంటున్నామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో పర్సన్ క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ వర్కింగ్ డేస్ ఓన్లీ 5 days అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 2 days రొటేషనల్స్ వీక్ ఆఫ్ ఉంటాయి. మనకు వీక్లో 5 days వరకు ఉండి 2 days మాత్రం వీక్ ఆఫ్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకోండి మీరు. విప్రో క్యాంపస్, వెండోర్ గేట్, 203 115/1 1SB రోడ్ ఆపోజిట్ డోమినస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, విప్రో సర్కిల్, నానాక్రమ్ కూడా, హైదరాబాద్, తెలంగాణ. అంటే మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఇక్కడ విప్రో క్యాంపస్, విండోర్ గేట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆపోజిట్ డోమినస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మన గచ్చిబౌలిలో అయితే ఈ యొక్క ఆఫీస్ అనేది ఉంది. అక్కడికి మీరైతే చేరుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకైతే ఇంటర్వ్యూ యొక్క టైమింగ్ చూడండి. మార్నింగ్ 9 నుంచి 10:45 AM అంటే దగ్గర 11 వరకు అయితే మనకైతే ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే మీకు లైవ్లో చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్, మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా అఫీషియల్గా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.